రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులను జమ చేస్తుంది. అందులో భాగంగా మొక్కజొన్న రైతుల అకౌంట్లో రేవంత్ సర్కార్ డబ్బులు జమ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న విక్రయించిన రైతులకు నిధుల బదిలీ చేసింది. దాదాపు లక్షల మంది రైతులకు 1173 కోట్ల రూపాయలు అందించింది. ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్నను కొనుగోలు చేస్తోంది. క్వింటాకు 2400 రూపాయల మద్దతు ధర అందిస్తోంది. 338 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటి ద్వారా 2,41,000 మంది రైతుల నుంచి 13.42 లక్షల టన్నుల మొక్కజొన్న సేకరించింది. వీటి విలువ సుమారు 3,757 కోట్లు కాగా ప్రస్తుతం 1,00,000 మంది రైతులకు డబ్బులు అందించింది. మిగిలిన రైతులకు త్వరలోనే నిధులు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. అలాగే తడిచిన ధాన్యాన్ని కూడా నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతున్నారు. రైతులు చేతికి వచ్చిన తమ పంటను నష్టపోతున్నారు. దీంతో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇక ఇప్పటి వరకు 57 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. వీటిని విక్రయించిన 8,15,000 మంది రైతులకు డబ్బులను కూడా విడుదల చేసింది. వీటిల్లో తడిచిన 9,214 టన్నుల ధాన్యం ఉండగా వాటిని బాయిల్డ్ రైతు మిల్లులకు తరలించింది. తడిచిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించడం వల్ల ధాన్యాన్ని కాపాడుకోవచ్చు. ధాన్యాన్ని తరలించేందుకు ఇసుక రవాణా చేసే లారీలను కూడా కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం తరలించింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రతిపక్షాల విమర్శలను ఎవరూ పట్టించుకోవద్దని, తాము తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. తాజాగా పంట కొనుగోళ్లు, నగదు విడుదల చేయడంపై సచివాలయంలో మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు సీఎం పాల్గొన్నారు. కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని నిర్ణయించారు. ధాన్యం విక్రయించిన రైతులకు త్వరితగతిన నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.